Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. నమస్తే సుమన్ టీవీకి స్వాగతం. మన ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో మన ఆలయాల్లో కానివ్వండి లేదంటే గృహాల్లో కానివ్వండి ఖచ్చితంగా వాస్తుని ఫాలో అవుతూనే వాటి నిర్మాణం అనేది జరుగుతూ వస్తూ ఉండేది. అయితే వాస్తు అనేది దేనికి అవసరం అవుతుంది, ఎందుకు వాస్తును పాటించాలి, వాస్తును పాటించకపోతే ఏమవుతుంది, ఏ విషయాల్లో వాస్తు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది, ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు వాస్తు విద్వాన్ హరిగారు. హరిగారు నమస్కారం అండి. నమస్తే అండి. హరిగారు, సాధారణంగా మీరు ఇంతకు ముందు వీడియోలో చెప్పారు అద్దాన్ని ఇంట్లో ఏ మూలన పెట్టుకుంటే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అనేది. అదేవిధంగా కొన్ని వ్యాపార సంస్థలకు వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల చూస్తే అద్దాల మేడలాగే కనిపిస్తుంది, ఎటు చూసినా కూడా అద్దాలు పెట్టేస్తూ ఉంటారు. నిజానికి ఎటువైపు వ్యాపారస్తులు ఎటువైపు అద్దాన్ని పెట్టుకుంటే వాళ్ళ వ్యాపార వృద్ధి అనేది జరుగుతుంది. అయితే వ్యాపారంలో ఈ మిర్రర్స్ మీరు చెప్పిన విధంగా అయితే ఉపయోగపడవు. వాళ్ళు ఏంటంటే ఓన్లీ డిస్ప్లే కోసం. ఎందుకంటే ఒక ఇంటి లోపల ప్రైవసీ ఉంటుంది కాబట్టి కంప్లీట్ గోడలు కట్టి చిన్న చిన్న విండోస్ పెడతారు. అయితే ఒక బిజినెస్ సెంటర్లో వాళ్ళు ఏదైతే సేల్ చేస్తారో అలాంటి సేల్కి సంబంధించి వాళ్ళు డిస్ప్లే చేయాలి కాబట్టి ఆ అద్దాలు లాంటివి టోటల్ ట్రాన్స్పరెంట్ పెట్టేసేసి అవన్నీ కనిపించేలాగా చేస్తారు. ఇది దాని కండిషన్. అంటే ఇప్పుడు క్లాతింగ్ షోరూమ్స్ లైక్ అలా వెళ్ళేటప్పుడు ఎక్కడ చూసినా అద్దాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంటర్నల్ లోపల చూసే ఓకే, అది చెప్తానండి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన కండిషన్లు ఏంటంటే ఆడవాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం పెట్టాలి? అద్దం పెట్టాలి. ఎవరైనా అట్రాక్ట్ అవుతారు, నాట్ ఓన్లీ. అయితే ఎక్కువసేపు అక్కడే ఉండాలంటే మాత్రం కంపల్సరీ. ఇది ఒకటో బిజినెస్ టాక్టిక్. అయితే ఇది మనకు జ్యువెలరీ షాప్లో, బట్టల షాప్లో, ఇంకా కొన్ని మాల్స్లో మనం గమనించవచ్చు. కానీ అద్దంతో వ్యాపార అభివృద్ధి అనేది మీరు అనుకున్న కాన్సెప్ట్ కాదు, ఇది వేరే కాన్సెప్ట్. అయితే చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఎవరైతే షాప్ ఫేసింగ్ ఏ ఫేసింగ్ అన్న కానివ్వండి, అయితే పర్సన్ ఎక్కడ కూర్చుంటాడో తన ఆపోజిట్ మిర్రర్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఓకే, తన ఆపోజిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఫేసింగ్ వాళ్ళు ఉన్నారు. సౌత్ ఫేసింగ్ వాళ్ళు కనుక కౌంటర్ ఇటు కానీ పెట్టారనుకోండి, దీని ఆపోజిట్ మిర్రర్ వచ్చేస్తుంది. నార్త్ ఫేసింగ్ వాళ్ళకి ఇట్ట కౌంటర్ పెట్టారనుకోండి, మిర్రర్ వచ్చేస్తుంది. ఈస్ట్ వెస్ట్ వాళ్ళు ఎటైనా సరే ఇట్టే పెడతారు కాబట్టి నార్త్ మిర్రర్ వచ్చేస్తుంది. చాలా సింపుల్. సో నార్త్లో అండ్ ఈస్ట్లో మిర్రర్ పెట్టుకోవడానికి యాక్సెప్టెడ్ అయిపోయింది. ఒకటోది క్లియర్. అయితే ఈ అద్దం వాళ్ళ యొక్క అపోజిట్ పెట్టినప్పుడు వాళ్ళు చేసే పని అనేది డబుల్ అవుతుంది. పని ఎప్పుడు డబుల్ అవుతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. అయితే డబుల్ అవ్వడము అంటే ఇక్కడ ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో సంపాదించకపోయినా వస్తుంది అని కాదు, వాళ్ళ పని ఇంకా పెరుగుతుంది. పని పెరిగితే ఆటోమేటిక్ డబ్బులు వచ్చేస్తుంది. ఇది ఒకటోది. రెండవది, మనం ఇప్పుడు కౌంటర్స్ గురించి మాట్లాడినప్పుడు ఇది ఒక కౌంటర్ అనుకుందాం, ఇది ఒక ఎంట్రీ అనుకుందాం. ఎటైనా సరే సో స్పెషల్గా బిజినెస్లో ఎక్కడ పెట్టాలనేది సపరేట్ టాపికే, ఈ టాపిక్ రాదు. పర్సన్ ఇక్కడ కూర్చున్నాడు, ఇతనికి సింపుల్ రూల్, ఇతను ఎక్కడైతే కూర్చుంటాడో, ఇది కౌంటర్ అయితే ఇతను ఎక్కడైతే కూర్చుంటాడో ఇతనికి ఎడమ వైపులో డోర్ ఉండాలి, గేట్ ఆర్ డోర్ షట్టర్. కూర్చున్నటువంటి ఎడమ వైపు ఇతనికి ఎడమ వైపు ఉండాలి. ఒకటో కండిషన్. ఇక్కడ నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇతనికి డబ్బులు ఇస్తే ఇతను కుడివైపు కౌంటర్లో డ్రాయర్లో వేసుకోవాలి. అతను కుడివైపు, ఇక్కడ ఇది కుడివైపు, ఇందులో వేసుకోవాలి. సో ఆటోమేటిక్గా లెఫ్ట్ నుంచి వచ్చింది రైట్ జమ చేసుకుంటారు. ఇది ఒకటోది. మరి ఇక్కడ అద్దం లింక్ లేదు కదా, ఇందాక చెప్పినది ఏంటంటే దీని ఆపోజిట్లో మిర్రర్ పెట్టండి, ఒకటోది. రెండవది, అపోజిటే డోర్ పెడితే మిర్రర్ పెట్టడానికి ఆప్షన్ లేదు, అందుకని లెఫ్ట్ చెప్పేసాను. క్లియర్. ఇప్పుడు అద్దం ఎక్కడ వచ్చింది? మరి రాలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ చెయ్యాలి అని డిసైడ్ అవుతారో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ టేబుల్లో ఈ కౌంటర్ టేబుల్ ఉంటుంది కదా, ఇట్లా ఓపెన్ చేస్తారు కదా, ఈ వైపు మిర్రర్, ఈ వైపు మిర్రర్, ఈ వైపు మిర్రర్, ఈ వైపు మిర్రర్, కింద మిర్రర్, పైన మిర్రర్, మొత్తం మిర్రర్ సార్. టోటల్ మిర్రర్లో వాళ్ళు డబ్బులు పెట్టి ఎవ్రీడే వచ్చిన డబ్బులన్నీ అందులో స్టోర్ చేసుకుంటే ఆటోమేటిక్ వాళ్ళ బిజినెస్ గ్రోత్ అవుతుంది. ఎట్లా గ్రోత్ అవుతుంది? ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చేసే పని మీరు చేస్తూనే ఉంటారు. జనరల్గా బిజినెస్ వాళ్ళు వాళ్ళ పని చేస్తూనే వెళ్తూ ఉంటారు, వాళ్ళతో ఏ సంబంధము లేదు. ఇది ఎట్లా గ్రో అవుతుందంటే డబ్బులు
అందులో పెట్టిన తర్వాత ఏం మీరు ఇట్లా చూస్తే ఎట్లా కనిపిస్తుంది, మొత్తం చాలా డబ్బులు ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఆ యొక్క ఎనర్జీని అది తీసుకొని వస్తుంది, అలా డబ్బులు కలిగేలాగా ఆ షాప్ వాళ్ళకి చేస్తుంది. సో ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుంది, బిజినెస్ డెవలప్ చేయడంలో అదొక 10-20% అన్న మీకు సహకరిస్తుంది. నేను పని చేయకుండా ఇక్కడనే కూర్చుంటా ఎట్లా అవుతుందో అంటే అది బేకార్ మాటలు అవన్నీ. ఎవరైనా మీరు ఇప్పుడు పని చేస్తానంటే మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తాడు. నేను కూర్చున్న చోటనే కావాలంటే ఎవడు ఇస్తాడు, నేను అక్కడ దాకా వస్తావు నువ్వు తెచ్చి అంటే ఎవడన్నా వస్తాడు. నేను కూర్చున్న చోటనే ఇవన్నీ పాటిస్తే బేకార్. ఇది సపోర్ట్ మాత్రమే, సపోర్ట్కి మించి ఏముండదు. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ బయలుదేరారనుకోండి, మధ్యలో లిఫ్ట్ ఇస్తారు, 4 రోజుల్లో పోయేది 2 రోజుల్లోనే వెళ్ళిపోతారు. ఇస్తారా, అరే ఇంత దూరం పోతున్నాడు కదా, మన వంతు ఏదైనా హెల్ప్ చేద్దాం అని ఎవరన్నా ఒకళ్ళు వచ్చి లిఫ్ట్ ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఇస్తే 4 రోజులు 2 రోజులకు తగ్గిపోతుంది. కరెక్ట్ రాంగా మనకు ఇవన్నీ కూడా కేవలం కొంత సపోర్ట్ ఇవ్వడం కోసమే. సార్ మీరు బిజినెస్కి చెప్పారు, మరి మాది ఇల్లు మేమేం చేయాలి, మరి అది కూడా వస్తుంది. అప్పుడు ఎవరైతే వాళ్ళ ఇంటి లోపల బీరువాస్ ఉంటాయి కదా, ఆ బీరువా ఏదైతే ఉంటుందో ఆ బీరువా లోపల సపరేట్గా డబ్బుల కోసం ఒక లాకర్ లాగా చేస్తారు. మీరు కూడా చాలా సింపుల్గా ఉత్తరంలో, దక్షిణంలో, తూర్పులో, పడమరలో, గ్రౌండ్ అండ్ టాప్, బాటమ్ అండ్ టాప్, ఈ మొత్తంలో మిర్రర్స్ పెట్టేసుకొని అందులో మీరు డబ్బులు పెడతారా, బంగారమే పెడతారా, వజ్రాలే పెడతారా, డాక్యుమెంట్సే పెడతారా, పెట్టి ట్రై చేయండి. మీరే లక్ష్మీదేవి అనుకుందాం ఊరికే. మీరు అట్లా వెళ్తూ ఉంటే ఒక ఇంటి లోపల నుంచి మంచి మధురమైన వాసన వస్తే, అటేమో కచరా ఉంది, మీరు ఇటు వస్తారా అటు వెళ్తారా? బీరువాలో వాడేసిన బట్టలు పెట్టద్దు అని. ఎస్, అదొకటోది. రెండవది పచ్చకర్పూరం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఏవైతే లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఉంటాయో, ఇష్టమైనవి ఏవైతే ఉంటాయో అవన్నీ ఇందులో పెడితే ఆటోమేటిక్ ఆకర్షించడానికి కొంత ఆస్కారం ఉంటుంది. మీకు సపోర్టే, నేను అదే చెప్తున్నాను. అది పెట్టంగానే కోట్లు వస్తాయి, ముద్దలు పడతాయి, లంకె బిందె పడుతుంది, నేను చెప్పను. నేను ఎక్కడ చెప్పను. అట్లా పడుతుందని ఎవరైనా చెప్తే నేను ఎక్కడ పెట్టుకోవాలి, నాకు చెప్పండి, నేను కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అని అన్నట్టు. సపోర్టేనండి. ఇప్పుడు భార్యకు ఏమే చూడే చెయ్యి అంటే ఎట్లా ఉంటుంది, చెయ్యి నీ అమ్మ ఎప్పుడు కోపడుతుంటాడు అని వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ సపోర్టు మనం ఒక 10% స్మూత్గా డీల్ చేస్తే ఆటోమేటిక్ అట్రాక్ట్ అవుతారు. సో ఈ మాట్లాడే విధానం ఎట్లయితే ఉందో అట్లానే మనం చేసే పనికి స్మూత్గా ముందుకెళ్ళి మనకు రావాల్సిన డబ్బులు కానీ, లేదు అంటే కనుక మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అందులో కొంత గ్రోత్ కానీ మనకు కనిపించే అవకాశాలు ఉంటాయి. బిజినెస్ వాళ్ళకైతే ఆటోమేటిక్గా కనిపిస్తుంది, ఇది ఖచ్చితం. ఇది ఇప్పుడు సార్ ఈ వీధి మొత్తంలో గిరాకే లేదు, మరి నాకు కూడా ఉండదు కదా అంటే, వీధి మొత్తంలో అందరికీ 1000 రూపాయలు ఉంటాయి, సేమ్ షాప్స్ అయితే నీకు 1100 ఉండొచ్చు, 1200 ఉండొచ్చు, ఎంతో కొంత అని చెప్తున్నాను. నీకు వచ్చి లైన్ కట్టి కూర్చోరు, ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది అనేది నా పాయింట్. రైట్, థ్యాంక్ యూ సార్. అద్దంతో వ్యాపార వృద్ధి అనేది ఏ రకంగా జరుగుతుంది, ఎలా చేసుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.